చూసాను మాస్టారు, నా వాచ్ లిస్ట్ని మ్యాక్సిమం లేపేశాను. పెట్టుకున్న లిస్ట్ 95% చూసాను. అలా చూశాక నాకు నచ్చిన మూవీస్ అండ్ సిరీస్ ఇప్పుడు మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇలాంటి సజెషన్స్ మీకు కావాలనుకుంటే బెటర్ సబ్స్క్రైబ్ మూవీ మ్యాటర్స్. Son, you're one of the most promising candidates we've ever seen. But why are you here? ఈ లిస్టులో అయితే ఒక్కడి తప్ప మిగతావన్నీ తెలుగులో ఉన్నవే. సర్వైవల్ నుంచి థ్రిల్, మోటివేషనల్, ఎమోషనల్ వరకు అన్నీ ఉన్నాయి. సో మిస్ అవ్వద్దు. లిస్టులోకి వెళ్తే నెంబర్ 7 జూటోపియా 2. పార్ట్ 1 చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈసారి జూడీతో పాటు నిక్ కూడా పోలీస్ బ్యాట్ చేసుకొని వస్తాడు. అదే నిక్ని పోలీస్గా నియమిస్తారు ప్రీవియస్గా డీల్ చేసిన కేసు వల్ల. ఈసారి ఇద్దరు కలిసి ఇంకో కాన్స్పిరసీ కేసుని ఎలా ట్యాకిల్ చేశారనేది ఉంటుంది ఇందులో. ఫస్ట్ పార్ట్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ జరగడంతో ఆ సినారియో నుంచి కూడా ఫన్ అనేది ఉంటుంది. ఇక్కడ అలా కాదు, ఓన్లీ కేస్ సైడ్ మాత్రమే. సో ఫస్ట్ పార్ట్లోనే మోర్ ఫన్ అనొచ్చు. బట్ స్టిల్ ఇది కూడా ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. చూస్తుంటే డిజ్నీలో ఇంకా సాస్ ఉంది అనేలా. స్నేక్ పాయింట్ వచ్చాక సినిమా ఎంటర్టైనింగ్గా మారిద్ది. అండ్ లాస్ట్లో నిక్ నుంచి వచ్చే పోర్షన్స్, డైలాగ్స్ భలే ఉంటాయి. తెలుగు డబ్బింగ్ ఉంది, జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6 యంగ్ షెర్లాక్. ఇది వచ్చేసి ఆండ్రూ లేన్ రాసిన యంగ్ షెర్లాక్ హోమ్స్ అండ్ ఆథర్ కెనాన్ రాసిన షెర్లాక్ హోమ్స్ అనే 2 నవెల్స్ నుంచి బేస్ చేసుకుని గాయ్ రిచీ అండ్ పీటర్ డెవలప్ చేసిన సిరీస్. సింపుల్గా చెప్పాలంటే గాయ్ రిచీ తన ఓన్ షెర్లాక్ హోమ్స్ని క్రియేట్ చేసినట్టు ఉంటుంది అనొచ్చు. ఇది వచ్చేసి 19 years ఏజ్లో ఉన్న యంగ్ షెర్లాక్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాక మాస్టర్ డిటెక్టివ్ అవ్వక ముందు చేసిన కొన్ని థింగ్స్వి, ఎలా పెరిగాడు, తన ఫ్యామిలీ అండ్ తన ఫ్యామిలీ నుంచి డీల్ చేసిన ఒక కేసు ఎలా ఉంటుంది. అప్పటి రా, అన్ఫిల్టర్డ్ అండ్ డిసిప్లిన్ లేకుండా ఉన్న షెర్లాక్ ఇప్పుడు ఉన్నంత షార్ప్ కాదు. ఇంటెలిజెన్స్ అండ్ స్కిల్స్ ఉంటాయి, బట్ పెంచుకునే స్టేజ్లో ఉంటాడు. అండ్ ఇంకోటి ఏంటంటే షెర్లాక్ డీల్ చేసిన ఫస్ట్ హై కేసు ఇదే. చాలా పెద్ద కాన్స్పిరసీ ఉన్న కేసు ఇది. తన ఓన్ ఫ్యామిలీ నుంచి స్టార్టింగ్ హుక్ చేసేది క్యారెక్టర్ సైడ్ నుంచి. ఇంకా ముందు కేసులోకి వెళ్ళాక షెర్లాక్ ఫ్రెండ్ జేమ్స్ అండ్ తాను చేసిన ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఉంటుంది. కొందరు పెద్ద సైంటిస్ట్ని చంపడానికి కొందరు సిద్ధమవుతారు. అసలు ఏంటి, ఎందుకు, ఎలా అనే దాని నుంచి స్టార్ట్ అయ్యి మిస్టరీ అంతా రివీల్ అవుతూ వెళ్ళింది. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో, చూసేయండి. నెంబర్ 5 సెండ్ హెల్ప్. ఓన్లీ శామ్ రైమీ మాత్రమే క్రియేట్ చేయగలరేమో హారిఫిక్ ప్లేన్ క్రాష్ని అని ఇది చూసా కనిపించింది. సరే కానీ మొత్తం గురించి మాట్లాడితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ. ఐలాండ్లో ఎంప్లాయ్ అండ్ బాస్ చిక్కుకుపోయాక జరిగే సంఘటనలు, ఇద్దరికీ పడక చేసే కొన్ని థింగ్స్, చివరికి తెలిసాక జరిగే బ్లడ్ బాత్ అంతా గ్రిప్పింగ్గా ఉంటుంది. యాజ్ యూజువల్ శామ్ రైమీ నార్మల్ స్టోరీస్లో కూడా హారర్ షార్ట్స్ పెట్టినట్టు దీంట్లో కూడా అలాంటి షార్ట్స్ ఉంటాయి. ఎంతైనా ఈవిల్ డెడ్ డైరెక్టర్ కదా, ఆయన స్పైడర్ మ్యాన్లో హారర్ షార్ట్సే వదలలేదు, ఇక వేరే స్టోరీస్లో ఎందుకు పెట్టకుండా ఉంటారు. స్టార్టింగ్ ఇది వచ్చేసి సర్వైవర్లా స్టార్ట్ అయ్యిద్ది. ఐలాండ్లో ఇరుక్కున్నారు కాబట్టి. బట్ ఆ తర్వాత వచ్చింది సంథింగ్ అసలైన మ్యాటర్. ఇది మీరు చూడాల్సిందే. ఇది ప్రెసెంట్ అయితే బయట వివోడి వీడియో ఆన్ డిమాండ్ కింద వచ్చేసింది. బట్ మన దగ్గర స్ట్రీమింగ్ ఇంకా రావాలి, కొద్దిగా టైం పట్టిద్ది. మ్యాక్సిమం ప్రైమ్ వీడియోలో రావచ్చు అండ్ తెలుగు డబ్ కూడా దింపే అవకాశం ఉంది. ఇక మీ ఇష్టం. ఇప్పుడు ఇంగ్లీష్లో చూస్తే చూసేయండి, లేదా తెలుగు డబ్ వచ్చాక చూస్తామంటే కొద్దిగా వెయిట్ చేయొచ్చు. నెంబర్ 4 వన్ పీస్ సీజన్ 2. మాంగా సిరీస్ అండ్ యానిమేలో వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన వన్ పీస్ని లైవ్ యాక్షన్తో 2023లోనే ఫస్ట్ సీజన్తో ముందుకు తీసుకొచ్చారు. ఇక దానికి కంటిన్యూషన్గా రీసెంట్గా సీజన్ 2 కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ సీజన్లో తన టీమ్ని ఫామ్ చేసుకునే స్టోరీస్ని సూపర్గా చూపిస్తే, ఇక ఆ ట్రెజర్ని వెతకడానికి గ్రాండ్ లైన్ వైపు సాగే జర్నీ చుట్టూ ఈ సీజన్ ఉంటుంది. ఈసారి ఫ్రెండ్స్ ఫామ్ అవటం అనేది తక్కువ ఉన్నా కానీ ప్రతి ఐలాండ్లో చేసే అడ్వెంచర్స్తో ఎపిసోడ్స్ ఫిల్ అయి ఉంటాయి. ఫస్ట్ సీజన్లో లాగా న్యూ క్యారెక్టర్స్కి బ్యాక్ స్టోరీలు అంత లెంత్ ఉండవు. ఇక లూఫీ క్యారెక్టరైజేషన్ అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, ఫ్రెండ్స్ కోసం ఎంత దూరమైనా వెళ్ళే తన థాట్ ప్రాసెస్ అలాగే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో సీజన్ 1లో ఉన్నంత స్ట్రాటజిక్ ఫైట్స్ ఉండవు, లాంగ్ ఫైట్స్ ఉన్నా కానీ. మొత్తంగా చెప్పాలంటే సీజన్ 1 అంత రేంజ్ కాకపోయినా ఈ సీజన్ 2 ఈజీగా చూసేయచ్చు. కాకపోతే సీజన్ 1 చూస్తేనే సీజన్ 2 చూడాలి, లేకపోతే ఫ్లో ఉండదు. మొత్తంగా 8 ఎపిసోడ్స్ ఉంటే ఒక్కోటి 50 to 60 minutes, యావరేజ్గా 7 hours పడుతుంది. తెలుగు డబ్బింగ్తో నెట్ఫ్లిక్స్లో ఉంది, మిస్ అవ్వద్దు. నెంబర్ 3 ది లాంగ్ వాక్. ఇది వివోడి వచ్చి చాలా మంత్స్ అయిపోయింది. ఎన్నో నెలల నుంచి, ఎన్నో మంత్స్ నుంచి నా వాచ్ లిస్ట్లో అలా నిద్రలోనే ఉంది. రీసెంట్గా ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ వచ్చింది అండ్ తెలుగులో కూడా ఉంది. సరే ఒక లుక్ వేద్దామని ట్రారా లాంగ్ వాక్ అని తీసుకొని లాంగ్ వాక్ వెళ్ళాను. ఏమన్నా ఉందా అసలు? పేర్లో ఉన్నట్టే ఒక లాంగ్ వాక్కి పోతే అనేది ఉంటుంది, ఆగిపోతే పోతావు. క్లియర్గా చెప్పాలంటే ఒకసారి దిగాక నడుస్తావా చస్తావా అంతే. ఈ జర్నీ మధ్యలో చాలా విషయాలు ఉంటాయి. లైక్ ఎలా ఎదుర్కొన్నారు, ఇంకా లైఫ్ గురించి అయితే ఎన్నో విషయాలు చెప్పిద్ది. లైఫ్లో అప్పటిదాకా ఎలా ఉన్నా
కొద్దిసేపట్లో ది ఎండ్ తెలిసాక కళ్ళ ముందు అన్నీ ఒక్కసారిగా వచ్చి జీవితం అంటే ఏంటో గుర్తు తెచ్చి మొత్తం చూపించి నీకు నువ్వేంటో గుర్తు చేసి నిన్ను ఒకలా మార్చేసింది. ఎగ్జాక్ట్లీ వాళ్ళలో అందరికీ ఇదొక ప్రైజ్ మనీ గెలిచే గేమ్లానే మొదలయ్యి కొద్దిగా లైఫ్ అంటే ఏంటో చూపిస్తూ వెళ్ళిద్ది. ఒక ఎమోషనల్, మోటివేషనల్ అండ్ సర్వైవల్ జర్నీ అనొచ్చు. ఇలాంటి ఒక సినిమా నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. ఐ మీన్ ప్లాట్ లైన్ ఆర్ ఐడియా మీద ఆగితే చనిపోతావు అనేవి చూశాను, బట్ కొంత డిఫరెంట్. లైక్ స్క్విడ్ గేమ్ అని కొన్ని టైప్ వాటిని చూశాను, కానీ ఇది కొద్దిగా వేరే అనమాట. అందుకే చెప్తున్నా. అండ్ అందరూ ఈ ది లాంగ్ వాక్కి వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ప్రైమ్లో తెలుగులో ఉంది, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2, హలో బచ్చో. టీవీఎఫ్ నుంచి వచ్చిన అనదర్ గ్రేట్ సిరీస్ ఇది. చూస్తున్నంతసేపు ఫిజిక్స్ వాళ్ళ ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫామ్ సైడ్ నుంచి ఒక్కొక్క స్టూడెంట్ లైఫ్ వరకు ఎమోషనల్గా అనిపించింది. ఇట్స్ లైక్ ఎడ్యుకేషన్ గొప్పతనాన్నే కాదు, దాని వెనుక ఉన్న ఎన్నో విషయాలు చెప్తుంది. దాన్ని బిజినెస్గా ఆలోచించే కార్పొరేట్ సైడ్ నుంచి తాను ఎక్స్పీరియన్స్ చేసింది వేరే వాళ్ళు చేయకూడదు అని తక్కువ ప్రైజెస్లో ఆఫర్ చేసి ఎన్నో ఇబ్బందులు పడి లేస్తూ చూసిన అలక్ పాండే సైడ్ నుంచి ఎడ్యుకేషన్ విలువ, అలాగే మిగతా వాళ్ళ సైడ్ నుంచి వచ్చే ప్రెషర్, దానివల్ల లైఫ్లో వచ్చే డిస్టర్బెన్సెస్ అండ్ షాకింగ్ డెసిషన్స్, ఇలా చాలానే ఉంటాయి చెప్పుకుంటూ పోతే. అలక్ పాండే క్యారెక్టర్ భలేగా ఉంటుంది. ఇంకా అతన్ని పుష్ చేస్తూ పక్కనే ఉండే మ్యాథ్స్ ప్రొఫెసర్, వీళ్ళ బాండింగ్ సిరీస్ మొత్తానికి హైలైట్ అయితే ఇంకా ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో స్టూడెంట్ లైఫ్స్, వాళ్ళ జర్నీ ఇంకా హైలైట్ అవుతాయి. నాకైతే మెయిన్గా 3rd and 5th ఎపిసోడ్స్ చాలా గట్టిగా టచ్ అయ్యాయి. రియాలిటీ డోర్స్ని ఓపెన్ చేస్తే రెండు కూడా. కొన్ని చాయిసెస్ అండ్ డైలాగ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎలా ఉంటుంది, తెలిసినవి తెలియనివి, ఎక్స్ట్రీమ్ ప్రెషర్లో బ్రుటల్ డెసిషన్స్. చెప్పాలంటే సొసైటీ ఆ రేంజ్ డ్యామేజ్ చేస్తుంది స్టూడెంట్స్ మైండ్ సెట్ని అనే ఇలాంటి ఈవెంట్స్ కూడా ఉంటాయి. టోటల్గా చెప్పాలంటే ఒక ఎమోషనల్ అండ్ మోటివేషనల్ సిరీస్ ఇది. తెలుగులో ఉంది, నెట్ఫ్లిక్స్లో, డోంట్ మిస్ ఇట్. ప్రజెంట్ చదువుకునే వాళ్ళకే కాదు, లైఫ్ గురించి చాలా లెసన్స్ నేర్పిస్తుంది. సో అందరూ చూడాల్సిన సిరీస్. నెంబర్ 1, వార్ మెషిన్. నెట్ఫ్లిక్స్ ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేసి చాలా కాలమైన ఫీలింగ్. అట్ ది సేమ్ టైం నెట్ఫ్లిక్స్లో ఇలాంటి ఒక సినిమా చూసి చాలా కాలమైంది నాకు. సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ని మిక్స్ చేసి నెక్స్ట్ లెవెల్లో తీశారు మేకర్స్. లిటరల్లీ ఎంత ఎంగేజ్ చేసిందంటే ఒక టెన్షన్ ఉంటుంది, ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అట్మాస్ఫియర్ ఇస్తుంది. బోన్స్ బ్రేక్ అవ్వటం, బ్లడ్ బర్స్ట్ అవ్వటం, హార్ట్ బీట్ రైస్ చేయటం, వాట్ నాట్. చూస్తున్నంతసేపు రానటువంటి ఎమోషనే ఉండదు. థ్రిల్ నుంచి, క్యారెక్టర్ సైడ్ నుంచి కనెక్షన్ అన్నీ ఇస్తుంది. అసలు ఏం చెప్పట్లేదు దీని గురించి నేనైతే, బికాస్ అలా అయితే మరింత కిక్ ఇచ్చిద్ది. నేను అలాగే చూసా కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇన్ఫో తెలుసుకోకుండా చూడండి. స్టార్టింగే ఒక షాకింగ్ ఈవెంట్తో ఓపెన్ అయ్యి, ఇక ట్రైనింగ్ అని ఓపెన్ అయ్యాక క్యారెక్టర్ జర్నీ, హడల్స్, అక్కడ ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్, టైట్ అండ్ రేసీ స్క్రీన్ ప్లేతోనే కాదు, ఒక సోల్ఫుల్ అట్ ద సేమ్ టైం జా డ్రాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. హీరో క్యారెక్టర్ నుంచి ఒక కనెక్షన్ ఇచ్చిద్ది, ప్లాట్ లైన్ నుంచి ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. రెండు కలిసి మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. ఎందుకో తెలియదు కానీ దీనికి రావాల్సిన పాపులారిటీ రాలేదేమో అనిపించింది. రియల్లీ ఒక ఎక్సలెంట్ సినిమా. చాలా కాలం తర్వాత ఇలాంటి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ పొందాను. పైగా రేంజర్ అవ్వడం కోసం ట్రైనింగ్ క్యాంప్కి వెళ్ళడం, అక్కడ జరిగే విషయాలు, సోల్జర్ ఆర్ మిలిటరీ బేస్డ్ మూవీస్లో ట్రైనింగ్ నుంచి స్టార్ట్ అయిన సినిమా అనుకోకుండా సర్వైవల్ పాయింట్కి వెళ్ళి సూపర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం. ఈ సర్వైవల్ థ్రిల్లర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్ఫ్లిక్స్. తెలుగు డబ్బింగ్ కూడా బాగా చేశారు, తెలుగులోనే చూడండి. సో ఇది మరి లిస్ట్. ఇందులో మీరు చూసిన వాటిలో మీకు ఇష్టమైనవి ఏంటో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మా సజెషన్స్ కనుక నచ్చితే వీడియోని కంపల్సరీగా లైక్ కొట్టండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.